guys, so welcome back. So ఈరోజు వచ్చేసి నేనైతే ఎగ్ నూడిల్స్ అయితే చేస్తున్నాను. నూడిల్స్ అయితే వాటర్లో బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ పోయాలి. ఇప్పుడు క్యాబేజ్ అండ్ క్యారెట్ అయితే కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ అండ్ బీన్స్ ఇస్ ఆప్షనల్. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఆనియన్ని కూడా కట్ చేసేసుకోవాలి. నేనైతే 3 eggs తీసుకున్నాను. ఇప్పుడు మంచిగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ అయ్యేటప్పుడే క్యాబేజ్ క్యారెట్ ఆనియన్ అయితే వేసేసుకోవాలి. ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి, మంచిగా టాస్ అవుతాయి. నూడిల్స్ అయితే వేసేయాలి. నూడిల్స్ అయితే వేసేసాను. ఆ నూడిల్స్లో గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ లైట్గా కొంచెం వేసుకోండి. అయితే లైట్గా ఈ పిజ్జా సాస్ వేస్తున్నా, చాలా కొంచెం వేసాను. ఇప్పుడు ఉప్పు కారం. ఇట్స్ టైమ్ టు టేస్ట్. బాగుంది కానీ కొంచెం కారం ఎక్కువైంది. దీంతో పాటు లెమన్ కూడా చేద్దాము. ఆల్రెడీ అందరికీ లెమన్ చేయడం వచ్చి అనుకుంటా, బట్ అయినా కానీ చూపిస్తున్నా. ఫస్ట్ అయితే లెమన్స్ ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవాలి. అయితే 2 లెమనీస్ వేసుకుంటున్నాను, ఎందుకంటే గ్లాస్ సైజ్ పెద్దగా ఉంది కదా. ఇప్పుడు బయట ఆల్రెడీ వర్షం పడుతుంది. సో చల్ల వర్షానికి వేడి వేడి నూడిల్స్ విత్ కూల్ డ్రింక్, సమ్ కూల్ వాటర్ అండ్ ఐస్ క్యూబ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. నేను చేసిన మెస్ మొత్తం క్లీన్ చేసి నేను మళ్ళీ కలుస్తాను. గైస్, ఇట్స్ టైమ్ టు ఈట్. ఆల్రెడీ తిన్నాను అనుకోండి, మళ్ళీ చెప్తున్నాను. యమ్మీ. టైమ్ టు డ్రింక్. సూపర్ ఉంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ సూన్. Do like, share and subscribe.